హే ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. ఈ రోజు వీడియోలో మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూడబోతున్నాము. అందరికీ ఎంతో ఇష్టమైన నయాగ్రా ఫాల్స్. ఇప్పుడైతే గో ట్రైన్ లో వెళ్తున్నాము. ఇలా ఉక్కుంటా ఇంకా 2.5 hours అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, చీపెస్ట్ వే టు గో ఇస్ బై గెటింగ్ ద పాస్ అన్నమాట. సో గో పాస్ $10 కి తీసుకుని వస్తే టొరంటో యూనియన్ నుంచి నయాగ్రా ఫాల్స్ కి వెళ్ళిపోతాము. సో అక్కడ స్నో పడుతుందా, ఎలా ఉంది, అండ్ అక్కడ కూడా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ జరుగుతుంది, ఎలా ఉంది అని చూద్దాం. లెట్స్ గో. అండ్ దాట్స్ అ ఫ్రోజన్ లేక్. ఆన్ ద వే మాకు చాలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ కనిపించాయి. ట్రైన్ దిగిన తర్వాత 3 to 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్యాబ్లో వెళ్ళొచ్చు, లేదంటే వీకో పాస్ తీసుకుని బస్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ వి ఫైనల్ రీచ్ ద డెస్టినేషన్. మేము వెళ్ళినప్పుడు డే ఫుల్ కంటిన్యూస్ స్నోఫాల్ ఉన్నింది. అండ్ ఆ రోజు ఇట్ వాస్ 75%, విచ్ లైక్ టూ మచ్. ఇక్కడ ఆగస్ట్ని కూడా సమ్మర్ అనే కన్సిడర్ చేస్తారు. అండ్ మీ స్క్రీన్లో చూసినట్టయితే మేము ఆగస్ట్లో వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్ లైక్. అండ్ డిసెంబర్కి మొత్తం సీన్ మారిపోయింది. ఇక్కడ బోట్ టూర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ వింటర్ అండ్ స్నో ఉన్నప్పుడు అది క్లోజ్ అయిపోయి ఉంటుంది. బ్లూ కోట్స్ అంటే వాళ్ళు యూఎస్ నుంచి వస్తున్నారని, అండ్ కెనడా నుంచి వెళ్ళే వాళ్ళందరూ రెడ్ కోట్స్ వేసుకుంటారు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఆ బోట్ ద్వారా కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. యూఎస్ కంటే కూడా కెనడాలో ఉన్న నయాగ్రా ఫాల్సే కొంచెం పెద్దది, అండ్ ఆల్సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కమింగ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ డే, ఆ ఫాల్స్ ఎదురుగా ఒక పెద్ద పార్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా తెలుగు సాంగ్స్ షూటింగ్ కూడా జరిగింది. అండ్ షాపింగ్ చేయాలన్నా అక్కడే ఒక చిన్న మాల్ లాగా ఉంది. యూ కెన్ పర్చేస్ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ మంచిగా లంచ్ కూడా చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. స్నోఫాల్ చాలా ఎక్కువ ఉండడం వల్ల నైట్ దాకా ఆగి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం. సో ఇట్ వాజ్ అన్ ఇన్కంప్లీట్ ట్రిప్ అని చెప్పొచ్చు.